సార్ నాకేం తెలియదు సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. దీనికి కారణం నువ్వు. యు ఆర్ సస్పెండెడ్. దట్స్ ఆల్. అత్తయ్య, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మావయ్య గారి గురించి నాకు తెలియదు. ఎవరికి తెలియకుండా ఆయన ఏమయ్యారు, ఎక్కడున్నారు? రేయ్, మా నాన్నని కిడ్నాప్ చేసింది నువ్వేనని నాకు తెలుసురా. మర్యాదగా తన్ని వదిలిపెట్టా. జీకే. అవునరా, జీకేనే మాట్లాడుతున్నాను. నాకు నా తండ్రి ఎంత ముఖ్యమో నీకు నీ పెళ్ళం అంతే అవసరం. నీలాగే నేను ఇక్కడ మర్డర్ చేస్తే ఆనవాళ్ళు కూడా దొరకవు. కొడుకు పోయాడు, పెళ్ళాన్ని కూడా పోగొట్టుకోకో. చెప్పు, నీ పెళ్ళం చావుకేక వింటావా? ఏం చెయ్యదు. వదిలేస్తా. మీ నాన్నడు వదిలేస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలిపెట్టు. ఎవరి సాయంతో మా నాన్నను తప్పించావో వాళ్లతోనే మా నాన్న సేఫ్గా స్టేషన్కి చేరాలి. నన్నెలా సస్పెండ్ చేయించావో అలాగే తిరిగి డ్యూటీలోకి తీసుకున్నట్లు ఆర్డర్స్ రావాలి. లేదంటే నీ ఇంట్లో రెండో శవం లేస్తుంది. లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా భార్య నేను చేద్దు, ప్లీజ్. నీకు గంట టైం ఇస్తున్నాను. ఈ గంటలోపు అన్నీ జరిగిపోవాలి. అలాగే. మీ ఆయనకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాను. బయలుదేరదామా? రాత్రి నుంచి ఏమీ తినలేదు. నా మాట విని ఏదైనా తిను రేఖ. ఏం వద్దొదినా, నాకేం వద్దు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు వదినా. ఆయన అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన పోలీసుల నుంచి తప్పించుకుపోవడం ఏంటి? అందులోనూ ఆయనేనా అలాంటి పనులు చేసేది? వదినా, దీని వెనకేదో పెద్ద కుట్రే జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. ముందు ఆయన ఎక్కడున్నారో తెలియాలి. నువ్వేం భయపడకు రేఖ. నేను మాటిస్తున్నానా, అన్నయ్యకేమీ జరగదు. నిజంగా అన్నయ్యకి శిక్ష పడే పరిస్థితి వస్తే నేనున్నాను రేఖ. నేను అన్నయ్యని కాపాడుతాను. చక్రవర్తి హత్య కేసులో అరెస్టైన రఘు నిన్న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు ఈ రోజు మరో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. అతను ఎక్కడికి తప్పించుకుపోలేదని పోలీస్ కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. రేఖ, టీవీలో అన్నయ్య గురించి చెప్తున్నారా? ఈ విషయాన్ని ఎస్ఐ జీకే ధృవీకరించారు. రఘు అనే ముద్దాయి తన కస్టడీలోనే ఉన్నారని, రఘు తప్పించుకున్నాడని మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈ విషయం గురించి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని, త్వరలోనే రఘుని కోర్టుకు పంపిస్తామని తెలిపారు. అదిగో విన్నావుగా రేఖ, అన్నయ్య ఎక్కడికి వెళ్లలేదు. ఆయనకేమీ కాదు. ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయరు రేఖ. నా మాట నమ్ము. ఆ దేవుడి దయవల్ల నా భర్త క్షేమంగా ఉన్నాడు అని తెలిసింది వదినా. కాని ఆయన్నెలా కాపాడుకోవాలి? నిన్నటిదాకా ఆయనే హంతకుడు అన్నారు, అంతలోనే తప్పించుకున్నాడు అన్నారు. ఈరోజు అదేం లేదు, తను మా కస్టడీలోనే ఉన్నాడు అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం?
పోలీస్ డిపార్ట్మెంట్లో కొడుకు కోడలు ఉండి కూడా ఆయనకి రక్షణ అనేది లేకుండా పోయింది వదిన. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు, ఏ నిమిషం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది వదిన. వదిన, నాకు నువ్వు తప్ప సాయం చేసేవాళ్ళు, సలహా చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు వదిన. సొంత వాళ్ళంతా పరాయి వాళ్ళు అయిపోయారు. ఆయన నాకు దక్కుతారా? క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా? అసలు నా నుదుట కుంకుమ నాకు మిగులుతుందా వదిన? ఊరుకో, నేను చెప్తున్నాను కదా రేఖ, రఘు అన్నయ్యకి ఏమీ కాదు, నా మాట నమ్ము. ఏంటండి మీరు చేసిన పని? ఆ రఘుగడ్ నాకు కావాలంటే ఎంత రిస్క్ తీసుకొని మీకు అప్పగించానో తెలుసా? ఎంతమందిని మేనేజ్ చేశాను. పైగా ఆ రఘు చిన్న వ్యక్తి కాదు. ఆయన కొడుకు ఎస్ఐ, కోడలు ఏసీపీ, ఇద్దరు డిపార్ట్మెంట్ వ్యక్తుల కళ్ళు గప్పి ఆయన్ని స్టేషన్కి రప్పించి నేను మీకు అప్పగిస్తే మళ్ళీ చక్కగా వెనక్కి అప్పగిస్తావా? ఈ మాత్రం దానికి నా బుర్ర ఎందుకు తిన్నావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటావు? మనం ఒకటి ఆలోచిస్తే ఆ జీకెగడు 100 ఆలోచిస్తున్నాడు. ఏం చేయమంటావు? వాడి బాబును నేనెత్తుకొస్తే అటువాడు నా పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడు. నేను రఘుగాడిని చంపితే మీ డిపార్ట్మెంట్కైనా తెలుస్తుంది గాని ఆ జీకెగడు నా పెళ్ళాన్ని చంపితే నేనెవరికీ చెప్పుకోలేనయ్యా. అది నా పరిస్థితి. అలాంటప్పుడు రఘుని వదిలేయాలా, ఇంట్లోనే పెట్టుకోవాలా? నువ్వే చెప్పు. ఏదైనా మంచి ప్లాన్ నాశనం చేశావు. మళ్ళీ ఈ అవకాశం దొరుకుతుందా? దొరకదు కాక దొరకదు. నా చేతులతో నేనే ఆ రఘుని తప్పించి దానికి జీకేని బాధ్యుణ్ణి చేసి సస్పెండ్ అయ్యేలా చేశాను. కానీ చివరికి ఏమైంది? మళ్ళీ వాడిని డ్యూటీలో రీఇన్స్టెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి శత్రువులు ఎవరున్నారో పూర్తిగా అర్థమైంది. ఆ రఘుకి ఫుల్ సెక్యూరిటీ పెడతారు. కనీసం ఏగను కూడా ఒంటి మీద వాళ్ళనివ్వరు. ఇక మీరు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి, కానీ అంతకు మించి మరేం చేయలేదు. అలా చేస్తే నా కసేలా తీరుతుందయ్యా. కోర్టులో శిక్ష వేస్తే ఏమవుతుంది? మహా అయితే ఉరిశిక్ష పడుతుంది. నొప్పి తెలిసేలోగా ఉరి తీసి చంపుతారు. కానీ నా కొడుకలా చావలేదు. బాధతో విలవిలలాడాడు. రక్తం కారుతూ భరించలేనంత నొప్పి అనుభవించి మరీ చచ్చాడు. ఆ నొప్పి వాడికి తెలియాలి. వాడికి తెలియాలి. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు కదా, మళ్ళీ అంటే కష్టం. కష్టం అనుకుంటే అన్ని కష్టమే. కాదనుకుంటే మర్డర్ ఎక్కడైనా చెయ్యొచ్చు. జైల్లో చంపితే ఆపినోడు లేడు. కోర్టులో కాల్చి పడేస్తే కాదన్న వాళ్ళు లేడు. మనకు కావలసింది తెగింపు. ఆ తెగింపుంటే ఆ రఘుగాన్ని ఆ జైల్లోనే చంపొచ్చు. జైల్లోనా? ఏ చంపలేమా? అదేమన్నా పెద్ద కష్టమా? ఆలోచించు. కోర్టుకు వెళ్లి వాదన జరిగి వాడికి ఉరిశిక్ష పడేసరికి వాడికంటే ముందు నేను పోతాను. కానీ వాడి చావును వెంటనే చూడాలంటే ఏం చేయాలి? మీరే కరెక్ట్. లోపలే చంపించేద్దాం.
చూడండి నాన్న, అన్యాయంగా ఎన్ని దెబ్బలు తిన్నారో చూడండి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నిజం చెప్పండి నాన్న, అసలేం జరిగింది? ఆ మినిస్టర్ ఎంత పగతో ఉన్నాడో చూశారుగా నాన్న. తన కొడుకుని చంపింది మీరు కాదు అని ఒక్క మాట అతనితో ఎందుకు చెప్పలేకపోయారు? కనీసం మాకైనా చెప్పండి నాన్న. చక్రవర్తిని చంపింది ఎవరు? ఎవరిని కాపాడడం కోసం మీరింత చేస్తున్నారో చెప్పండి నాన్న. నాన్న ప్లీజ్, ప్రతిదానికి మౌనం సమాధానం కాదు. మీ ముందు చాలా పెద్ద సమస్య ఉంది. మీరు మాట్లాడకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాన్న. ఏమైంది? నిజం చెప్తున్నారా? లేదు మేడం, ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు. ప్రతిదానికి మౌనంగానే ఉంటున్నారు. ఎందుకు మావయ్య ఇంత మొండితనం చేస్తున్నారు? మీరు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నారో మీకు అర్థం అవుతుందా? మిమ్మల్ని కాపాడడం కోసం మేము ఎంత కష్టపడుతున్నామో మీరు అర్థం చేసుకోవడం లేదు. మాకు దయచేసి సహకరించండి మావయ్య. చూడండి, మీ వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు. ఇదింతటితో ఆగిపోదు మావయ్య. చనిపోయింది మినిస్టర్ గారి కొడుకు. అంత తేలిక వదిలిపెడతారనుకోకండి. మీరు ఎవరి కోసం నిజాలు దాస్తున్నారో తెలియదు కానీ దీనివల్ల మీతో పాటు మమ్మల్ని కూడా చాలా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు మావయ్య. చూడమ్మా, నా వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదన్నదే నా ఉద్దేశం. అందుకే నా విషయంలో మీరెవరూ ఎక్కువ పట్టించుకోవద్దు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. వదిలేయండి. అది కాదు నాన్న, నేను చెప్పేది. దయచేసి ఇంతకంటే నన్నేమీ అడగండి. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. ఆయన ఎంత చెప్పినా వినరు. ఆయన ఎప్రూవర్గా మార్చడం అనేది జరిగే పని కాదు. అలాగే ఆయన్ని ఇక్కడే ఉంచడం కూడా అంత సేఫ్ కాదు. ఆ మినిస్టర్ తన ఇన్ఫ్లుయెన్స్ ని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నాడో తెలుస్తుంది కదా. అందుకే వెంటనే ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకు పంపించండి. అలాగే మేడం. ఇక్కడికంటే ఆయన్ని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడమే సేఫ్. వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే మేడం. ఇప్పుడు నేనేం చేయాలి మేడం? అసలు ఆయనకి బెయిల్ వస్తుందా? ఆయన బయటకొస్తారా? పూచీకత్తు మీదైతే వదిలిపెట్టరు మేడం. ఎందుకంటే ఆయన కస్టడీ నుంచి తప్పించుకున్నారనే కాజ్ చూపిస్తారు. అందుకే మనం కోర్టుకు వెళ్లి బెయిల్ పిటిషన్ వేద్దాం. కోర్టు ద్వారానే బెయిల్ కోసం ప్రయత్నం చేద్దాం. ఎలా మేడం? తెలిసి ఇంత ద్రోహం చేస్తుంటే మనం ఏం చేయలేమా? ఆయన కస్టడీ నుంచి ఎందుకు తప్పించుకుంటారు మీరు చెప్పండి. వాళ్లే బెయిల్ రాకుండా చేయడం కోసం చేసిన ప్లాన్ మేడం ఇదంతా. నిజమేనండి, కానీ చాలా తెలివిగా వ్యవహరించారు. నిజానిజాలు తర్వాత తేలినా ముందు కోర్టు దృష్టిలో కస్టడీ నుంచి పారిపోయిన వ్యక్తిగా చిత్రీకరించారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోవడం అనేది చాలా పెద్ద నేరం. దాన్ని సాకుగా చూపించి ఆయన్ని బయటికి రానివ్వకుండా చేశారు. దీని మీద మీరు పోరాడలేరా? ఎందుకు పోరాడలేమండి?
గ్యారంటీగా మనం కోర్టుకు వెళ్లి తీరుతాం. కాకపోతే సొంత కొడుకు కోడలయ్యుండి ఆయన మీద ఎందుకింత కక్ష కట్టారో అర్థం కావట్లేదు. పైగా ఆ రఘుగారి కొడుకే ఆ స్టేషన్కి ఎస్ఐ అయ్యుండి ఆయనకి తెలియకుండా రఘుగారు తప్పించుకోవడం, ఆ కారణంగా జీకే సస్పెండ్ కావడం, తిరిగి ఆయనే రఘుగారిని తీసుకురావడం, మళ్లీ రీజాయిన్ కావడం, ఇవన్నీ చూస్తుంటే మీకేం అనుమానం రావడం లేదా? ఇదంతా ఏదో ప్లాన్లా ఉంది. దీని వెనక ఎవరో ఉన్నారు, లేదా ఆ రఘుగారు బయటికి రావడం ఎవరికో ఇష్టం లేదు. ఆయన బయటికి రావడం వల్ల ఎవరికో ఏదో నష్టం ఉందని, కావాలని ఆయన మీద కోర్టు సింపతి పోయేలా కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. నాకు తెలిసి ఇదంతా జీకే గారు గాని లేదా భవానీ గారు గాని చేశారంటే నేను నమ్మలేనండి. ఎందుకంటే భవానీ అలాంటి మనిషి కాదు. జీకే గారు కూడా చాలా సిన్సియర్ మనిషి. ఇది వాళ్ల పని కాదు. మరింకెవరి పని అయ్యుంటుంది? అదే తెలియడం లేదు. ఒకవేళ ఆ చక్రవర్తికి సంబంధించిన వ్యక్తులెవరైనా చేసుంటారా? కావచ్చు మేడం. ఎందుకంటే ఆ చక్రవర్తి తండ్రి మాణిక్య వరప్రసాద్ గారు మినిస్టర్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. చేసే అవకాశం కూడా ఉంది. ఏదైనా రఘుగారు నోరు విప్పి నిజాలు చెప్పాలి. ఆయన చెప్పాలంటే ముందు ఆ పోలీస్ చెర నుంచి ఆయన్ని తప్పించాలి. రేపు కోర్టులో బెయిల్ పిటిషన్ గురించి గట్టిగా పోరాడతాను. బెయిల్ వచ్చాక ఆయన నిర్దోషి అని నిరూపించటానికి కావలసిన సాక్ష్యాలు సంపాదించి ఈ కేసు నుంచే పూర్తిగా రఘుగారిని కాపాడి తీరుతాను. Silence, silence, silence. Yes, proceed. రఘు అనబడే ఈ ముద్దాయి మినిస్టర్ మాణిక్య ప్రసాద్ కుమార్ చక్రవర్తి హత్య కేసులో ప్రధాన నేరస్తుడు. ఈయన బెయిల్ కోసం పిటిషన్ అప్లై చేసుకున్నాడు. ఈయన బెయిల్ పిటిషన్ పరిశీలించి అతనికి బెయిల్ ఇస్తే వచ్చే నష్టాన్ని కూడా పరిశీలించి ఆ పిటిషన్ కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నారు. యోర్ ఆనర్, హతుడు చక్రవర్తి అని సంబోధించడం మానేసి అంతకంటే ముందు మినిస్టర్ మాణిక్య వరప్రసాద్ గారి కుమారుడు అని సంబోధించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఉద్దేశమేంటో నాకు అర్థం కావడం లేదు. హతుడు మినిస్టర్ గారి కొడుకు అని గుర్తు చేయడం వల్ల కోర్టు వారి మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది కేవలం హతుడు చక్రవర్తికి సంబంధించిన కేసుగానే పరిగణించవలసిందిగా పీపీ గారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్. పీపీ గారు, ఈ కేసులో మినిస్టర్ గారి పేరును చేర్చాల్సిన అవసరం లేదు. మరోసారి ఆ ప్రయత్నం చేయకండి. సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చక్రవర్తి హత్య కేసులో ప్రధాన నేరస్తుడిగా ఉన్న ఈ రఘుకు బెయిలీయటం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈయన కొడుకు కోడలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నందువలన సాక్ష్యాల మీద సాక్ష్యాధారుల మీద వాళ్ళ ప్రభావం పడే అవకాశం ఉంది.
కాబట్టి బెయిల్ పిటిషన్ కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు, కానీ అతనే ఈ హత్య చేశాడని నేరస్తుడిగా అరెస్ట్ చేయలేదు. అనుమానితుడికి బెయిల్ పొందే హక్కుంది యువర్ ఆనర్. అలాగే అతను పోలీస్ విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అదీ కాక ఆయన వయసుని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ రఘు ముద్దాయి కాబట్టి తను నేరస్తుడిగా ఎక్కడ బయటపడతానేమోనని ఈ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇతనికి బెయిల్ ఇవ్వకపోతే ఈ కేసు త్వరగా పరిష్కారం అవుతుంది. పైగా ఇతని కోడలు ఏసీపీ, కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మళ్లీ పీపీ గారు కేసుని ప్రభావితం చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కోడలు ఏసీపీ, కొడుకు ఎస్ఐ అని చెప్పటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఈ కేసులో నా క్లయింట్ని అరెస్ట్ చేసిందే ఏసీపీ భవానీ.